బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. చిత్తూరు జిల్లాలో అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన ఘటనపై సీఎం చంద్రబాబు ఆరా తీశారు. పోలీసు ఉన్నతాధికారులతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. జాతీయ నాయకుల విగ్రహాలకు అవమానం కలిగించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన వారిని తక్షణమే గుర్తించి చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు పోలీసు ఉన్నతాధికారులు దేవలంపేట గ్రామానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించారు. ఘటనా స్థలాన్ని పరిశీలించి స్థానికుల నుంచి వివరాలు సేకరిస్తున్నారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు పునరావృతం కాకుండా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. వెదురుకుప్పం మండలం దేవలంపేటలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎవరి మీద దాడి చేయలేదు. అంబేద్కర్ జరిగిన అవమానానికి మనం నిరసన చేస్తాం సార్. ఒక గంట మీరు ఉన్నాం సార్. ఒక గంట మా ఎస్సీలు అంటే కాదు, మేము ఎక్కడ ఈ మారి కుర్చీ పైన కూర్చుంటే ఆ కుర్చీని అప్పుడే పగల కొడతారు. ఇప్పుడు ఎవరినైనా అడగండి మా ఎస్సీలు సార్. మీరు చెప్పేసి వెళ్ళిపోతారు సార్. ఎస్ఐ కంప్లీట్ పెట్టి ఎస్ఐ ఇప్పుడు పబ్లిక్ అతను పట్టుకుంటారు సార్ అంటే ఎస్ఐ పంపించారు. ఎట్ సార్ నమ్మేది మిమ్మల్ని జిల్లా అధికారి ఈ గ్రామంలో మీరు దళితులు న్యాయం చేసే వాళ్ళైతే వాళ్ళు నేను పెట్టండి సార్. వదిలేదు లేదు రాని సార్, ఎవరు వస్తారని వాళ్ళు వదిలేదు లేదు సార్. జరగదు. ఇది న్యాయమా? ఇది మీరు చేసేది న్యాయమా సార్? ఇది న్యాయం అతను బండ్లు పంపించేదే. ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, దళితుల ఆరాధ్య దైవమైన అంబేద్కర్ విగ్రహాన్ని ఇక్కడ ఏర్పాటు చేయడమైనది. ఈ విగ్రహాన్ని ఇక్కడ కొంతమంది అగ్ర కులాల నాయకులు, పెత్తందారులు, భూస్వాములు కచ్చగట్టి ఈ దళితుల మీద దాడి చేయాలన్న ఉద్దేశంతో అంబేద్కర్ విగ్రహం మీద చేస్తున్నారంటే ఇది యమమైన చర్య. దీని యంత్రి యావత్ భారతదేశంలో ఉన్న దళిత సంఘాలందరూ ఖండిస్తున్నాం. దళిత నాయకులందరూ దీన్ని ఖండిస్తున్నాం. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నారాయణ రెడ్డి అందిస్తారు. నారాయణ రెడ్డి, చెప్పండి. మౌనిక, చిత్తూరు జిల్లా దేవలంపేట గ్రామంలో నెలకొన్న ఈ యొక్క అంబేద్కర్ విగ్రహానికి నిప్పు పెట్టిన సంఘటన జిల్లా వ్యాప్తంగా దళిత సంఘాలు కూడా తీవ్ర ఆగ్రహావేశాలకు లోనైన పరిస్థితి ఉంది. దీనిపైన అంటే జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కూడా దళితులు ఒక అంబేద్కర్ విగ్రహాల వద్ద కూడా నిరసన తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇదే సమయంలో జరిగిన సంఘటన రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో ముఖ్యమంత్రి దీనిపై స్పందించడం కూడా జరిగింది. దీనిపై స్పందించి సంబంధిత అధికారులతో కూడా మాట్లాడడం కూడా జరిగింది. జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తో కూడా మాట్లాడి యొక్క పూర్తి విషయాలు కూడా తెలుసుకోవడం కూడా జరిగింది. అంటే ఆ విగ్రహం పక్కన ఉన్న షెడ్ అగ్నికి గురవడంతో ఆ యొక్క మంటలు విగ్రహానికి తాకాయని చెప్పి కూడా అధికారులు చెప్పేట్లు కూడా తెలుస్తుంది. అంటే దీనికి సంబంధించి నిన్న రాత్రి అంటే ఏదైతే ఈ యొక్క జీడి నెల్లూరులో తెలుగుదేశం పార్టీకి సంబంధించి రెండు వర్గాలుగా విడిపోవడం వల్లే ఈ యొక్క ఘర్షణకు కారణంగా కూడా తెలుస్తుంది. ఓ వర్గము అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలని చెప్పి గట్టిగా గతంలో కూడా పట్టుబట్టిన పరిస్థితి కూడా ఉంది. అంటే సంతపేటకు ఈ యొక్క విగ్రహం అడ్డుగా ఉంది అని చెప్పి ఈ విగ్రహాన్ని పక్కకు తొలగించాలని చెప్పి కూడా వాళ్ళు డిమాండ్ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా ఇదే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం పక్కనే దివంగత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం కూడా ఉంది. అయితే ఈ మంటలు కేవలం ఆ అంబేద్కర్ విగ్రహాన్ని మాత్రమే తాకినట్టు తెలుస్తుంది. దానికి అంటే రాజశేఖర రెడ్డి విగ్రహానికి ఆ యొక్క మంటలు తాకలేదు. అంటే పూర్తిగా ఈ పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు కూడా ఉదయం నుంచి ఈ యొక్క దేవలంపేటలో బందోబస్తు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ అలాగే
ఎస్పీ కూడా ఇక సంఘటనా స్థలానికి వచ్చి పూర్తిగా పరిశీలించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. అంటే దీని వెనుక ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పి కూడా ముఖ్యమంత్రి కూడా చెప్పడం కూడా జరిగింది. దీనికి సంబంధించి ఇప్పటికే వారిని అదుపులో తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పూర్తిగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండే విధంగా కూడా పోలీసులు గట్టి చర్యలు కూడా చేపట్టినట్టు తెలుస్తుంది. మోనిక. రైట్ నారాయణ రెడ్డి, థ్యాంక్ యూ.